ఈరోజు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతోటి ఆయన సమావేశం కూడా ఉంది. ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు వాళ్ళు అక్కడే పర్యటించనున్నారు. పర్యటిస్తారు. అండ్ ఈరోజు బహుశా ఇంట్రొడక్టరీ మీటింగ్ ఉంటుంది. అవును, ఆ మీటింగ్లో మరి ఆయన ఏమేమి అంశాలు తెర మీదకి తీసుకొస్తారు, ఎలాంటి అప్పులు 15,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వటానికి వాళ్ళు ప్రాథమికంగా ఓకే చెప్పేశారండి, అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి ఎలా ఖర్చు పెడతారు, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడికి ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్లకి ఆ నిధులు వెళ్ళాలి, దీనికి సంబంధించిన చర్చలే ప్రధానంగా ఉంటాయి. ఎక్కడ ఏ ఏరియాలో ఖర్చు పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి వాళ్ళకి వివరించేటువంటి కార్యక్రమం మాత్రమే ఉంటుంది. 27 వరకు నడుస్తాయి ఈ మీటింగ్లు అని చెప్తున్నారు. 27వ తారీఖు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫైనల్గా వీళ్ళకి ధార మొదలవుతుంది, రుణధార మొదలవుతుంది. రుణధార మొదలైన తర్వాత నిర్మాణాలు ఇప్పుడు ఆగిపోయినటువంటి ఆ రోజున వీళ్ళు అధికారం నుంచి దిగిపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి దిగిపోయిన సందర్భంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఇప్పుడు తిరిగి ప్రారంభించేటువంటి వ్యవహారం. పర్టికులర్గా హైవే నిర్మాణం తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు ఈ సెక్రటేరియట్, అలాగే హైకోర్టు, అసెంబ్లీ, వీటిని పర్మనెంట్ స్ట్రక్చర్లుగా మార్చేటువంటి ప్రయత్నం ముందు ప్రారంభమవుతుందండి. తాత్కాలిక నుంచి శాశ్వత భవనాల నిర్మాణం దాకా నిర్మాణం మొదలైపోతుంది. అదే దాని మీద కాన్సన్ట్రేషన్. అంటే గతంలోనే ఆయన మీద విమర్శ ఏంటంటే, చంద్రబాబు గారి మీద, ఈ తాత్కాలిక అనే ఎందుకు అన్నారు, దీన్ని తాత్కాలిక అనకుండా ఉంటే బాగుండేది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆ తాత్కాలికం నుంచి శాశ్వతం వైపుకి ఆ 3 నిర్మాణాలని మార్చి మిగిలిన నిర్మాణాలు కంప్లీట్ చేసి, అలాగే ఆయన ఒక ప్రభుత్వోద్యోగులు స్టే చేయటానికి కొన్ని నిర్మాణాలు ప్రారంభించారు అప్పుడు. అంటే క్వార్టర్స్ నిర్మాణాలు ఇవి జరిగినాయి, అవి కూడా ఆగిపోయినాయి. దానిలో కొన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడారు కొంతకాలం. ఇప్పుడు వాటన్నిటినీ ఖాళీ చేయించి వాటన్నిటినీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంప్లాయీస్కి అక్కడ రెసిడెన్షియల్ ఇది కూడా కల్పించే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు. ఇంతకు ముందే తీసుకున్నారు. ఇప్పుడు రెండోది వాళ్ళు కొత్త తరహా నిర్మాణం పద్ధతుల్లో జరిపారు ఆ నిర్మాణాలన్నీ కూడా. దాన్ని ముందుకు తీసుకెళ్ళడంతో పాటు ఎన్టీఆర్ నగర్ అనే పేరుతో ఆ ఏరియాలో ఉపాధి కోల్పోయినటువంటి వీళ్ళు ఉన్నారు, వ్యవసాయ కూలీలు, వాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణాలు జరుపుతాం ఎన్టీఆర్ నగర్ అనే పేరుతో అని చెప్పారు. అప్పుడు అలా మొదలుపెట్టిన నిర్మాణాలు కూడా ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు వేగవంతం చేసి వాళ్ళని కూడా సంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఈ అమరావతి ఉద్యమంతో కలిసి నడుస్తున్నారు. వాళ్ళని తృప్తిపరిచి, అలాగే అమరావతి రైతుల్ని తృప్తిపరిచి ఈ కార్యక్రమం మీద ఎక్కువ కేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు బకాయిలు చెల్లించాలి వీళ్ళు. ఆ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి రైతులందరినీ ఇప్పుడు సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమానికి కూడా ఈ డబ్బులు వాడతారు. ఈ ప్రాసెస్ అమరావతి నిర్మాణము అనేది శరవేగంతో జరపడం ద్వారా ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుందండి. అంటే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మీద గట్టి ఫోకస్ పెట్టింది అనేది ఇండికేషన్ అయితే ఈరోజు మీటింగ్ తోటి చాలా బలంగా పడుతుంది. అంటే ఇప్పటిదాకా ఏంటి, 70 రోజుల పాటు ఏం చేయలేదు, కేసులు అన్నారు, ఉత్తినే బెదిరించారు అంటున్నారు. సరే, ఆ పని అది చాలా నిదానంగా జరుగుతోంది. అంటే వాళ్ళు ఒకసారి కేసు పెడితే ఎక్యూజ్డ్ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి, మళ్ళీ జైలు నుంచి బయటకు రాకూడదు. ఏరియాలో కూడా విమర్శలు ఉన్నాయండి కూటమి ప్రభుత్వం మీద. మీరు చెప్పిన ఏరియాలో కూడా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపల ఇట్లేదు, వీళ్ళు ఏదో తాత్సారం చేస్తున్నారు అనే ధోరణిలోనే విమర్శలు ఉన్నాయి. అంటే దానికి కౌంటర్ సమాధానాలు ఎట్లా వస్తున్నాయంటే, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి వేస్తే వాళ్ళు ఏదో ఒక చట్టంలో లోసుకుతో బెయిల్ తీసుకుని వచ్చేస్తారు, అది నామర్దా పరువు తక్కువ కదా అనే ఉద్దేశంతో పకడ్బందీగా చేస్తున్నారు అంటారు. అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. అయితే చర్చ, డిస్కషన్ అయితే జరుగుతుంది ఆ ఏరియాలో కూడా, ఆ ఏరియాలోనూ జరుగుతోంది. అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీ వేగంగా తీసుకురావడానికి సంబంధించిన నిధుల కొరత అనేది ఇప్పటిదాకా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోయింది. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు.
సిద్ధపడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి క్లారిఫికేషన్స్ ఇచ్చేసి ఇమీడియట్గా నిధుల విడుదల కార్యక్రమం, రుణాల విడుదల కార్యక్రమం మొదలైపోతే వీళ్ళు నిధుల్ని బయటికి రిలీజ్ చేసి యాక్టివిటీ మొదలు పెట్టాలి. దాదాపుగా పాత సింగపూర్ కంపెనీకే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అనేది వినిపించిన మాట. ఇప్పుడు ఆ ప్రతినిధులు వచ్చి వీళ్ళతో మాట్లాడి ఆ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి మళ్ళీ శరవేగంతో జరపాలి. ఇది 1 ఇయర్లో వీళ్ళు చూపించాలి. వితిన్ 1 ఇయర్ వీళ్ళు అక్కడ నిర్మాణాలు ఈ లెవెల్లో వెళ్ళిపోయినాయి అనేది ప్రొజెక్ట్ చేసుకుంటూ ఫేజ్ మేనర్లో అమరావతి కంప్లీషన్ చేయాలి. రెండోది ఒక చట్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నాడు ఆయన. అమరావతి అనేది క్యాపిటల్, దీనికి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకూడదు అనేది ఒక చట్టం చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. అదొకటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఉన్నాయి. ఆయన అమరావతితో పాటు విజయవాడ నుంచి ఇప్పుడు దానిలో భాగమైపోయినటువంటి చాలా చోట్ల కార్యాలయాలు పెట్టేశారు. వీటన్నిటినీ తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ శాశ్వత భవనాల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ప్రాంతాల్లో అద్దె భవనాల్లోనే ఉన్నారు. ఇంకా ఈ అద్దె భవనాలను ఖాళీ చేసి మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. ఈ కార్యక్రమం జరిగిపోతే విజయవాడ కొంత రిలాక్స్ అవుతుంది. టోటల్ యాక్టివిటీ అక్కడికి వెళ్ళిపోతే కొంచెం ట్రాఫిక్ ఫ్రీ జోన్గా మారుతుంది. ట్రాఫిక్ ఫ్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలంటే గుంటూరులోనూ చాలా ఆఫీసులు ఉన్నాయి. అక్కడి నుంచి గుంటూరు నుంచి అలాగే ఇటు నుంచి కూడా ఈ కార్యాలయాలన్నింటినీ వాటి శాశ్వత భవనాల్లోకి అక్కడికి తరలించేస్తే అమరావతికి అక్కడ ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ న్యాచురల్గా మొదలవుతుంది. అంటే చాలామంది వారి వారి ఇళ్ళని ఇప్పుడు నివాస గృహాలని వాళ్ళు హోటళ్ళుగా మార్చవచ్చు. ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ మొదలైతే వాళ్ళు జనం కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా మారిపోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ప్రారంభించుకుంటారు. దానికి కొంచెం బ్యాంక్ సెక్టార్ నుంచి వీళ్ళు లోన్స్ అవి అరేంజ్ చేయగలిగితే చాలా వేగంగానే, అంటే ఒక 1 ఇయర్లో వీళ్ళు ఈ నిర్మాణాలు కంప్లీట్ చేసే లోపు ఆ షేప్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల షేప్ మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది చాలు ఒక మహానగర నిర్మాణం జరుగుతోంది అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి. కాబట్టి ఈ యాక్టివిటీ కూడా జరగాలి. రైట్. ఇక తిరుమలకి సంబంధించి కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. మీరు చూసే ఉంటారు. చంద్రగిరి ఎమ్మెల్యే తమ ఊరికి సంబంధించిన వంతెన నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధులు ఇవ్వాలని సీఎం ఆఫీస్ని అభ్యర్థిస్తే సీఎం గారు సానుకూలంగా స్పందించినట్టు ఒక సర్క్యులర్, ప్రద్యుమ్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రద్యుమ్న గారి సంతకంతో ఒక సర్క్యులర్. అది నిజమా ఫేకా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ ఇది వచ్చి కూడా, ఈ సర్క్యులర్ వచ్చి కూడా, సర్క్యులర్ మరి నిజందో ఫేక్దో వారం రోజులుగా తిరుగుతోంది సోషల్ మీడియాలో. ఇంతవరకు టీటీడీ డినై చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడట్లేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. కూటమి నాయకులేమో తలమొహం వేస్తున్నారు. టీడీపీ నాయకులదే కీలక ప్రకటనగా భావించాల్సి ఉంటుంది. వారు మేము ఈవోతో మాట్లాడడం, జేఈఓతో మాట్లాడడం అట్లాంటిదేం లేదంటున్నారు. సర్క్యులర్ అట్లాంటిది ఏం లేదని టీటీడీ చెప్పాలి. ఇట్స్ నాట్ దట్ ఒక పొలిటికల్ పార్టీ చెప్పడం కాదు. బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి వివరణ.